హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి CCRH అనమాట, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి గ్రూప్ ABCకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 5th స్టార్ట్ అయింది అనమాట, నవంబర్. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి అప్లై చేసుకుని 26 నవంబర్ 2025 దాకా మనకి టైం అయితే ఉన్నది. ప్లస్ మనకి ఇక్కడ వేకెన్సీస్ చూసుకుంటే కనుక రీసెర్చ్ ఆఫీసర్ ఒక 12 అయితే ఉన్నాయి. అలాగే ఇంకా జూనియర్ లైబ్రేరియన్ ఒక పోస్ట్ అవుతుంది, ఫార్మాసిస్ట్ 3 ఉంది, ఎక్స్రే టెక్నీషియన్ ఒకటి ఉంది, LDC అంటే క్లర్క్స్ అనమాట 27 అయితే, డ్రైవర్స్ ఒక 2 ఉన్నాయి. ఇంకా కూడా మనకి స్టాఫ్ నర్స్ ఒక 9 ఉన్నాయి, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ MLT అంటారు ఒక 28 దాకా ఉన్నాయి. వాటిల్లోనే జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఒకటైతే ఉంది. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్స్ ఒక 3, టోటల్గా 90 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనమాట. అన్నీ కూడా మనకి పర్మనెంట్ రెగ్యులర్ వేకెన్సీస్. ఇంకా మనకి ఏజ్ పర్టికులర్స్ అవి చూసుకుంటే కనుక మనకి స్టెనోగ్రాఫర్కి అయితే 27 ఇయర్స్ అనమాట. ఇంకా జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్కి అయితే 28 ఇయర్స్, ఇంకా జనరల్ MLTకి అయితే 35 ఇయర్స్, స్టాఫ్ నర్స్కి 30 ఇయర్స్, అలాగే అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్కి ఒక 30 ఇయర్స్ అనమాట, డ్రైవర్స్కి. అలాగే ఇక్కడ మన లోయర్ డివిజన్ క్లర్క్స్కి 27 ఇయర్స్ అనమాట. ఇంకా కూడా ఎక్స్రే టెక్నీషియన్ 25 ఇయర్స్, ఫార్మాసిస్ట్ అలాగే జూనియర్ లైబ్రేరియన్ కూడా 25 ఇయర్స్ అనమాట. మిగతా వాటికి వచ్చేసరికి ఆఫీసర్ పోస్టులకి 40 ఇయర్స్ వరకు కూడాను మనకి అప్పర్ ఏజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక మీరు ఈ యొక్క మనకి లోయర్ డివిజన్ క్లర్క్స్ LDCకి వచ్చేసరికి ఇంటర్మీడియట్ విత్ టైపింగ్ వస్తే సరిపోతుంది. డ్రైవర్ పోస్టులకు వచ్చేసరికి మనకి 8th క్లాస్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్తో పాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. స్టాఫ్ నర్సింగ్కి సంబంధించి BSc నర్సింగ్ లేదంటే GNM అయితే అయి ఉండాలి. అలాగే మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ సంబంధించి మనకి డిగ్రీ అయితే కావాలన్నమాట MLCలో. అలాగే జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీకి సంబంధించి ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్తో పాటు DMLT 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కావాలి. ప్లస్ ఇంకా ఫీజు విషయానికి సంబంధించి SC ST PWD క్యాండిడేట్స్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్, ఆల్ కేటగిరీ ఫీమేల్ క్యాండిడేట్స్కి కూడాను ఎవరికి ఫీజు అయితే లేదనమాట. జనరల్ క్యాండిడేట్స్లో మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే గ్రూప్ BCకి సంబంధించి ఒక పోస్ట్కి 500 రూపీస్ అయితే పే చేయాలి. ప్లస్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఈ యొక్క వెబ్సైట్లో మనకి అప్లై ఆన్లైన్ అనే బటన్ ఉందన్నమాట, లెఫ్ట్ సైడ్ టాప్లో. దీని మీద క్లిక్ చేసేయాలి. క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు రిజిస్టర్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబరు, అప్లికేషన్ ID వస్తాయి. అలాగే డేట్ ఆఫ్ బర్త్తో మీరు లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. అయితే దానికన్నా ముందు అయితే మనం ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది, అది తీసుకోవాలి ఫస్ట్. ప్లస్ ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో అప్లికెంట్ నేమ్ అంటే మీ నేమ్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీ నేమ్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మొదటి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ డే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటేనే మీకు ఫాదర్స్ నేమ్ అనమాట, ఇది కూడా 10th క్లాస్ సర్టిఫికేట్స్ ప్రకారం. అలాగే మీకు మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. ఏజ్ అనేది 26 నవంబర్కి ఇక్కడ చూపెడుతుంది అనమాట, చెక్ చేసుకోవచ్చు కరెక్ట్గా ఉన్నదా లేదా అని. జెండర్ అనమాట, మీరు మేలా ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్, మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే మ్యారిటల్ స్టేటస్, మ్యారీడ్ అన్మ్యారీడ్ డైవర్స్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి. విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట, 10th మెమోస్లో అయితే ఉంటాయి, ఎక్కడ ఉన్నాయి అనేది అనమాట, అదైతే ఎంటర్ అయితే చేసుకో. ఆధార్ కార్డ్ నెంబర్, స్టార్ మార్క్ అయితే లేదు, అయితే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట మీకు కనుక ఉంటే. అలాగే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కోసం ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, సిటీ మీ అడ్రస్లో నుంచి, పిన్ కోడ్, స్టేట్ అనమాట మీ అడ్రస్లో నుంచి స్టేట్, అన్నీ కూడా సెలెక్ట్ అయితే చేసుకో. ఇంకా కూడా మనకి పర్మనెంట్ అడ్రస్ ఇది సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేసి సరిపోతుంది. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఫిల్అప్ అయిపోతాయి అనమాట. ఇంకా కూడా ఫోటోగ్రాఫ్ ఒకటి అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. JPG ఫార్మాట్ 20 to 50 KB వరకు అలౌ అయితే చేస్తారనమాట. సో ఇక్కడ మీరు ఏం చేయాలని బ్రౌజ్ అనాలి, బ్రౌజ్ అని చెప్పేసి ఫైల్ సెలెక్ట్ చేసిన తర్వాత అప్లోడ్ అనాలి, ఈ బాక్స్లోకి అయితే వస్తుంది అనమాట. అలాగే సిగ్నేచర్ కూడాను 10 to 50 KB వరకు అలౌ అయితే చేస్తారు, అది కూడా JPG ఫార్మేట్ అని. బ్రౌజ్ అని చెప్పేసి ఫైల్ సెలెక్ట్ చేయాలి, తర్వాత అప్లోడ్ అనాలి, ఇక్కడికైతే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఈ క్యాప్చా ఏదైతే ఉందో అది ఎంటర్ చేసేసి కిందకి రావాలి, టిక్ ఆన్ చేయాలి, సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ స్టెప్లో ఏం చేయాలంటే మనకి 2 నోటిఫికేషన్స్ అనమాట ఇవన్నీ కూడా. సపోజ్ మీరు 180 కనుక తీసుకుంటే దాంట్లో మనకి గ్రూప్ B and C మాత్రమే ఉన్నాయి. ఇంకా కూడా 179 తీసుకుంటే కనుక గ్రూప్ A, B and C అనమాట 3 వస్తాయి.
సపోజ్ మీరు గ్రూప్ బి కనుక సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన పోస్ట్ జూనియర్ లైబ్రరీయన్ మాత్రమే వచ్చినాయి. సి సెలెక్ట్ చేసుకుంటే కనుక మనకి డ్రైవరు, లోయర్ డివిజన్ క్లర్క్, ఫార్మసిస్ట్, ఎక్స్రే టెక్నీషియన్ ఇలా వచ్చాయి అనమాట. సో అలాగా మనం 80 తీసుకుంటే కనుక సపోజ్ గ్రూప్ సి తీసుకుంటే వాటిల్లో మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్, JMLT అలాగనమాట. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే దానికి సంబంధించి ఇక్కడ మనం పోస్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అలాగే ఈ పోస్ట్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకి వస్తుంది అనమాట. అంటే సపోజ్ కనుక LDCకి అప్లై చేయాలనుకుంటే ఇంటర్మీడియట్ కంపల్సరీగా పాస్ అయ్యి ఉండాలి, టైపింగ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో నేమ్ ఆఫ్ ద స్కూలు, కాలేజీ, ఇన్స్టిట్యూట్ అనమాట. సపోజ్ మీరు ఏ కాలేజీలో ఆ యొక్క ఇంటర్మీడియట్ చదువుకున్నారు అనేది మనం మెన్షన్ అయితే చేసుకోవాలి, పర్సంటేజ్ అనమాట. ప్లస్ మీకు కనుక CGPA ఉంటే కనుక ఈక్వల్ పర్సంటేజ్లోకి అయితే మార్చుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే 2 డిజిట్స్ 2 డెసిమల్స్ అయితే మనల్ని ఇక్కడ మనం ఎలవ్ అయితే చేస్తారు. ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కొన్ని PW క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. అలాగే కేటగిరీ, మీ కేటగిరీ ఏంటనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. UR, OBC, NCL, SCనా, STనా, EWS అనమాట. SC, ST అలాగే ఈ యొక్క PWD క్యాండిడేట్స్, అలాగే మనకి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట. మనకి మిగతా వాళ్ళకి మాత్రం ఫీజు అయితే ఉన్నది 500 రూపీస్ అయితే పే చేసుకోవాలి. గ్రూప్ ఏ అయితే కనుక 1000 రూపీస్ అయితే పే అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మీరు OBC, NCL ఇస్తే ఇక్కడ సబ్ క్యాస్ట్, ఇక్కడ మన సబ్ కేటగిరీ నేమ్ అయితే అడుగుతుంది అనమాట. అలాగే సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఫీజు అనేది 500 రూపీస్ అయితే చూపిస్తున్నారు. ఫ్రెండ్స్ ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. సో ఇంకా కిందకు వచ్చేస్తే వేరే బిలాంగ్స్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీ ఆయనకి అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా 10th క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. సబ్జెక్ట్ కోర్స్ నేమ్ అనమాట. 10th క్లాస్ ఏంటి అనేది మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. లేదంటే సబ్జెక్ట్ అంటే మనం మామూలుగా జనరల్ ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే అన్ని సబ్జెక్ట్స్ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. బోర్డు అనమాట, మీరు ఏ బోర్డులో చదువుకున్నా CBSE అయినా స్టేట్ బోర్డు అయ్యండి. రోల్ నెంబర్ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే చూసుకుంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. ఏ ఇయర్లో పాస్ అయ్యారు, పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఇంకా కూడా క్లియర్ అవుతుంది, మళ్ళీ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇంకా డిగ్రీ కానీ ఏమైనా ఉంటే ఇవి కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే లేదన్నమాట. ఇంకా ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్సెస్లో మనకి చెన్నై, ఢిల్లీ, గువాహటి, కోల్కతా, ముంబై ఇవి మాత్రమే ఇచ్చారు. 5 సిటీస్ అనమాట. ఉన్న వాటిలో మనం దగ్గరగా ఉన్నవి ఏవైతే 5 అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా చూసుకుంటే కనుక ఏవో ఒకటి మనం 3 కంపల్సరీగా ఇవ్వాలి. ఉన్న వాటిలో మన దగ్గరగా ఉన్నది ఫస్ట్ ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్. ఇక్కడ మనకి ఫీజు అనమాట. ఫీజు కోసం ఒక ఇదైతే వచ్చింది ప్రాంప్ట్, టిక్ ఆన్ చేయాలి, పే నౌ అనాలి. ఇక్కడ చూసుకుంటే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఏంటంటే కార్డ్స్ ఉన్నాయి, UPI ఉంది, నెట్ బ్యాంకింగ్ ఉంది. ఎలాగైనా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. అప్లికేషన్ ID, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవైతే జనరేట్ అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్లో ఎంటర్ చేసేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వచ్చు. ఒకవేళ కనుక మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక మీరు ఫర్గాట్ అయితే ఇది తీసుకోవచ్చు అనమాట. సో మీరు లాగిన్ అయిపోయి వేరే పోస్ట్కి అప్లై చేయాలి అంటే అప్లై చేసుకొని ఫీజు ఉన్న వాళ్ళు ఫీజు అయితే పే చేసుకుని సరిపోతుంది. లేని వాళ్ళు అయితే డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు.